మొత్తానికైతే మేము సండే రోజు 11 గంటలకు నైటు అరుణాచలం చేరుకొని రూమ్ తీసుకుని రూమ్లో ఫ్రెష్ అప్ అయి ఇదిగో రాజగోపురం సైడ్ నడుస్తున్నాము. ఇప్పుడు సోమవారం 27 ఏప్రిల్ 2026 మధ్యరాత్రి 1:30 సమయానికి మేము రాజగోపురం వద్దకి వచ్చాము. అక్కడ పక్కనున్న గణేష్ టెంపుల్ సైడు వెళ్ళాలి. మేము అక్కడ ఫస్ట్ గణపతికి కొబ్బరికాయ కొట్టి మేము మళ్ళీ రాజగోపురం దగ్గర దీపం ముట్టించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు అందరం గణేష్ టెంపుల్కి వెళ్తున్నాము. మా పెద్ద అన్నయ్య, మా మమ్మీ, పెద్ద వదిన, చిన్న వదిన, నా భార్య సంజన, అలాగే పిల్లలు అర్జున్, అద్విక, హితేష్, నందన్, విక్రాంత్, మనువర్ధన్, దర్శిని, మా పాప పడుకుంది, నాన్న, అమ్మ, అందరం కలిసి ఫస్ట్ చిన్నన్నయ్య మా పాపను ఎత్తుకున్నాడు. పెద్దన్నయ్య, చిన్న వదిన, మమ్మీ వెనకాల ఉంది. అందరం అయితే గణేష్ టెంపుల్కి చేరుకున్నాము. చూస్తున్నారు కదా, నిద్ర కూడా వస్తుంది పిల్లలకి, ఎందుకంటే సమయం 1:30 అవుతుంది సోమవారం రోజు. మా అమ్మ కొబ్బరికాయ కొట్టింది గణేష్ టెంపుల్లో. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ రాజగోపురానికి బయలుదేరాము. 1:50కి గణేష్ టెంపుల్లో మేము కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము. ఇప్పుడు సుమారుగా 2 అవుతుంది. రాజగోపురం దగ్గర ఆల్రెడీ దీపాలు పెడుతున్నారు. మా వదినలు ఇద్దరు, అలాగే సంజన నా భార్య, ముగ్గురు కలిసి దీపాలు పెట్టారు. పిల్లలు కూడా అందరు ఉన్నారు. మేమంతా అక్కడే ఉన్నాము, అమ్మ, నాన్న. ఇంకా ఇక్కడి నుండి దీపాలు పెట్టిన తర్వాత 2:05 నిమిషాలకు మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. దీపాలు పెట్టడం అవగానే మొత్తానికైతే మా వాళ్ళు గట్టిగానే మొక్కుతుర్రు. విచిత్రంగా చూస్తుంది మా పెద్ద అన్నయ్య పాప. పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య పాపను ఎత్తుకున్నాడు, దర్శిని. మేము కరెక్ట్ 2:05 నిమిషాలకైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకున్నాము. ఇలా రాజగోపురం నుండి బయలుదేరుకుంటూ ఇప్పుడు మా పాపని సంజన ఎత్తుకున్నది. ఎందుకంటే మా పాప ఒకటి నిద్రపోయింది బాగా. అందరం కొంచెం సేపు ఎత్తుకోవాలని డిసైడ్ అయ్యాము. యాక్చువల్లీ అమ్మ నాన్నని ఆటో ఎక్కిద్దాం అనుకున్నాం. అయితే వాళ్ళు మేము అయినంత వరకు నడుస్తామని చెప్పారు. సో వాళ్ళు కూడా మాతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. పిల్లలు కూడా అందరం కలిసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం 2:05 నిమిషాలకి. ఒకసారి ఫోటో కూడా దిగాము. రాజగోపురం ముందు అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాము. గ్రూప్ ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరాము. నడుస్తున్నాము. మేము ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకున్నాము. కానీ మేము అలాగే అందరం దర్శనం చేసుకుని డైరెక్ట్ వెళ్ళాము. అక్కడ మాత్రం ఫోటో దిగలేదు. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చాక మధ్యాహ్నం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంద్రలింగం దగ్గర ఫోటో కూడా తీసుకున్నాము. అది చివరిలో వస్తుంది. ఇలానే అందరం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. అందరం నడుచుకుంటూ
వెళ్తున్నాము. మా అమ్మ కూడా బాగానే నడుస్తుంది. తనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయినా కూడా తను స్టార్ట్ చేసింది. మా నాన్న పైల్వాన్ ముందే నడుస్తున్నాడు. పెద్ద వదిన, చిన్న వదిన, సంజన, ఇప్పుడు మా పాపని పెద్దన్నయ్య ఎత్తుకున్నాడు. ఇగో చిన్నన్నయ్య, అమ్మ హాయ్ చెప్తుంది మా అమ్మ. లింగం దర్శించుకొని బయలుదేరాము. నెక్స్ట్ మాకు వచ్చేది అగ్నిలింగం. అగ్నిలింగం వచ్చే ముందు ఒకసారి అందరం ఒక దగ్గర ఆగి టీ బ్రేక్ కూడా తీసుకున్నాము. పిల్లలందరూ సరదాగా నడుస్తూనే ఉన్నారు. లడ్డుగాడు, చిన్నన్న, అర్జున్, అద్విక, చోటుగాడు, మనుగాడు, దర్శిని, చిన్న వదిన, సంజన, ఇగో డాడీ, ఇగో మమ్మీ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ గిరి ప్రదక్షిణలో. నడుస్తున్నారు, చాలా ఓపికగానైతే నడుస్తున్నారు. ఇప్పుడు సమయం 2:30 దాటింది. 2:10కి మేము ఇంద్రలింగం నుండి బయలుదేరాము. 2:30 దాటింది. మొత్తానికైతే మాకు ఇలానే సెల్ఫీలు, వీడియోలతో సరిపోతుంది. అలా ప్రదక్షిణ చేస్తున్నాము. ఇదిగో ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాము. సమయం ఇప్పుడు 2:45 అవుతుంది. సోమవారం రోజు పొద్దున 2:45 అందరం అలా బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ పిల్లలు కూడా కొంచెం సాక్స్లు కొనుక్కొని పిల్లలకి సాక్స్లు వేసుకుంటాము. చిన్నన్నయ్య కూడా సాక్స్లు వేసుకుంటున్నాడు. ఒక ఫోటో దిగాము అగ్నిలింగం దగ్గర. మళ్ళీ బయలుదేరాము. ఇలా సరదాగా పిల్లలతో మేము ట్రైన్ ఆడుకుంటూ బయలుదేరాము. అగ్నిలింగం మాకు సుమారు 2:58 అగ్నిలింగం దర్శించుకున్నాము. ఇప్పుడు సమయం సుమారు 3:06 అవుతుంది. మా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. 3:10 ప్రజెంట్. అలానే మేము వాక్ చేసుకుంటూ యమలింగంకి బయలుదేరాము. నెక్స్ట్ ఇక్కడ నుండి యమలింగం వచ్చే ముందు అమ్మని, నాన్నని మేము ఆటో ఎక్కించాము. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుందని. వాళ్ళతో పాటు పిల్లలు కూడా ఆటోలోనే బయలుదేరారు. వాళ్ళు ఆటోలో వెళ్తూ మిగతా అన్ని లింగాలను వాళ్ళు దర్శించుకొని రాజగోపురం దగ్గర వెయిట్ చేయమని చెప్పాము. అయితే పిల్లలందరినీ తీసుకొని అమ్మ, నాన్న వాళ్ళు ఆటోలో వెళ్ళారు. వాళ్ళని ఆటో ఎక్కించి పంపించాము. యమలింగం వచ్చే ముందు వాక్ చేస్తున్నాము. నా భార్య సంజన సెల్ఫీ తీస్తుంది వీడియోలో. ఇక పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూనే నడుస్తున్నారు. మొత్తానికైతే 3:20 ఆ టైం అవుతుంది. ప్రజెంటు 3:20. అదిగో మా పాపను మళ్ళీ చిన్ననే ఎత్తుకున్నాడు. మా మమ్మీ మెల్లగా వెనక నుండి వస్తున్నది. ప్రశాంతంగా ఉంది గిరి ప్రదక్షిణ. ఎందుకంటే మధ్యాహ్నం అయితే చేయలేము, నైట్లో చాలా బాగుంది. రాత్రి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సంజన ఎత్తుకున్నది పాపని. తనకైతే పిల్లలందరూ నడుస్తూ ఉన్నారు. పెద్ద వదిన, లడ్డుగాడు, చోటు, నందన్, విక్రాంత్, మనుగాడు. యమలింగం దర్శించుకున్నాము. 3:38 యమలింగం. మా పాప ఏడుస్తున్నది నేను ఎత్తుకుంటే, అంటే నిద్రలో ఉన్నది కదా. యమలింగం అయితే అందరం దర్శించుకున్నాము. ఈ యమలింగం తర్వాత పిల్లలు ఆటోలో వెళ్ళారు అమ్మ నాన్నతో పాటు. మధ్యలో జింక కూడా వచ్చింది. ఇంకని మా వైఫ్ సంజన వీడియో తీసింది.
నమః శివాయ. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఓం హేమలింగం దర్శనం అయిన తర్వాత నేను హేమలింగంకి అనుకున్నాను, కానీ హేమలింగం దర్శనం అయిన తర్వాతనే వెళ్ళారు అమ్మ నాన్న. అందరం ఫోటో తీసుకున్నాం అక్కడ, గ్రూప్ ఫోటో. చిన్న వదిన సంజన, నేను, సంజన సెల్ఫీ దిగాము. మేమే ఉన్నాము ఇప్పుడు, ముగ్గురం అన్నదమ్ములం, వదినలు. నెక్స్ట్ మాకు నైరుతి లింగం దర్శనం 4:21 జరిగింది. 4:15కి మేము ఫోటో దిగిన తర్వాత 4:21కి నైరుతి లింగం దర్శించుకున్నాము. మళ్ళీ 4:25 ఇప్పుడు వాకింగ్. 4:25 దాటింది. మా వాళ్ళు కొంచెం సాంగ్స్ కూడా పాడతారు ఇప్పుడు. ఇంకా పాడతామా 3. తనకైతే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. సరదాగా మా గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మేమే ముగ్గురం అన్నదమ్ములము ఉన్నాము. అలాగే మా పెద్ద వదిన, చిన్న వదిన, నా భార్య సంజన, అమ్మ నాన్నతో పాటు పిల్లల్ని అయితే ఆటోకి పంపించాము. వాళ్ళు ఆటోలో అన్ని లింగాలను దర్శించుకొని రాజగోపురం దగ్గర వెయిట్ చేస్తా అని చెప్పారు. సో ప్రజెంట్ 4:26 అవుతున్నది. ఇంకొక 5 నిమిషాలు అలానే వాక్ చేసి మేము ఒక దగ్గర ఆగి మళ్ళీ టీ బ్రేక్ తీసుకున్నాము. మా వాళ్ళైతే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వాక్ చేస్తున్నారు లేడీస్. ఈశ్వరుని దయ వల్ల బాగానే వాక్ చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా గిరి ప్రదక్షిణ అయితే మాకు విజయవంతంగా కొనసాగుతుంది. పెద్దన్నయ్య చాలామంది నడుస్తున్నారు. ఎంతోమంది రాత్రి, ఎందుకంటే ఎండాకాలంలో కాళ్ళు కాలుతాయని చెప్పి చాలామంది గిరి ప్రదక్షిణ నైటే స్టార్ట్ చేశారు, సాయంత్రం పూట. సో మేము మిడ్-నైట్ 2 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది వస్తున్నారు అరుణాచలానికి. ఆయన పిలుపు అయితే మాకు దొరికిందని మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇదిగో ఇప్పుడు టీ బ్రేక్. సుమారు ఇప్పుడు 4:32 అవుతుంది. మేము ఒక దగ్గర టీ బ్రేక్ తీసుకున్నాం. ఈ అమ్మ చాలా బాగా పెట్టింది ఛాయ్. ఈ అమ్మను గమనించండి, సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం వచ్చినప్పుడు, ఇది అడ్రస్ నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు, కానీ మేము నైరుతి లింగం దాటిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఆ టీ షాప్ వచ్చింది. ఈ అమ్మ టీ చాలా బాగా పెట్టింది, మంచి టేస్టీగా పెట్టింది. ఇక్కడ అందరం టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మా వాళ్ళు సరదాగా వాక్ చేస్తున్నారు. మొత్తానికైతే మా గిరి ప్రదక్షిణ విజయవంతంగా, సరదాగా, భక్తి భావంతో మేము అందరం గిరి ప్రదక్షిణ అయితే మంచిగా చేసుకుంటున్నాము. సుమారు 4:45 అవుతుంది. మా వదినలు అండ్ నా భార్య ఇప్పుడు కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు. సెల్ఫీ వీడియో మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వదినలు, నా భార్య సంజన, మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు తెలీదు, వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణలో ఉన్నారు. వెనుక చాలామంది వస్తున్నారు. మొత్తానికైతే గిరి ప్రదక్షిణ ఇప్పుడు సరదాగా మా వదినలు అండ్ నా భార్య ఎంజాయ్ చేస్తున్నారు. ట్రైన్ లాగా ఇలా ఆడుతూ పాడుతూ మా గిరి ప్రదక్షిణ కొనసాగించాము. ముందల మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వెనకాల నేను ఇలా వీడియో తీస్తున్నాను. చూడండి, ఒక ట్రైన్, ఇప్పుడు బైక్ కూడా నడుపుతున్నారు గిరి ప్రదక్షిణలో. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. మేము 4:48 అవుతుంది. వీళ్ళు చిన్నగా రన్నింగ్ కూడా చేస్తున్నారు. మళ్ళీ వాకింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ సూర్యలింగాన్ని దర్శించుకుంటాము. మాకు సూర్యలింగం 4:56 సూర్యలింగం దగ్గర మేము ఫోటో దిగుతాము దర్శించుకుని. మొత్తానికైతే మా వదినలు అలాగే నా భార్య సంజన
మంచిగా వాక్ చేస్తున్నారు. సూర్యలింగం వచ్చింది. సూర్యలింగం తర్వాత మళ్ళీ వర్ణలింగాన్ని దర్శించుకున్నాము. 5 గంటల 10 నిమిషాలకు వర్ణలింగం దగ్గర కూడా ఫోటో దిగాము. అలాగే 5 గంటల 13 నిమిషాలకు ఇలా గోమాత కనపడ్డది. మా చిన్న వదిన సంజన మొక్కారు. మా పెద్ద వదిన కొంచెం ముందే బయలుదేరింది. మళ్ళీ అందరం సెల్ఫీ వీడియో తీసుకుంటూ బయలుదేరాము. ఇప్పుడు సుమారు 5 గంటల 17 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు శివుని యొక్క ఆకారంలో వస్తున్నారు. చూడండి, ముగ్గురు తోడుకోడళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణను కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే మంచిగా విజయవంతంగా మా యొక్క గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. సో చూడండి, స్లో జాగింగ్. ఇప్పుడు సుమారు 5 గంటల 41 నిమిషాలు అవుతుంది మార్నింగ్. మెల్లమెల్లగా ఎండ కూడా స్టార్ట్ అయింది, వెలుతురు స్టార్ట్ అయింది. చూడండి, 5 గంటల 41 నిమిషాలకే మామూలు జాగింగ్ చేశారు. అదిగో ఇక్కడ ఫుట్ మసాజ్ కనపడ్డది. ఇప్పుడు సుమారు 5 గంటల 48 నిమిషాలు అవుతుంది మాకు. వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నారు. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందామని. మొత్తానికైతే అమ్మ 5 మినిట్స్ కాదు, మాకు వీళ్ళకి ఇంకొక 5 మినిట్స్ ఎక్కువనే పెట్టింది ఫుట్ మసాజ్. వీళ్ళు ఇక్కడ ఫుట్ మసాజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళకు ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు తోడుకోడళ్ళు. మేము అక్కడ కూర్చున్నారు, నేను వీడియో తీస్తున్నాను. మా అన్నయ్యలు ఇద్దరు అక్కడ కూర్చున్నారు. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని ఫుట్ మసాజ్. ఇప్పుడు చూడండి, ఇట్లా మసాజ్ చేసుకుంటే మేము బాడీ గార్డులు లెక్కున్నాం ఇక్కడ కదా. నిజమే కదా, వాళ్ళు మసాజ్ చేయించుకుంటే మేము బాడీ గార్డు లెక్క అక్కడ ఉన్నాము. ఫుట్ మసాజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 గంటల 59 నిమిషాలకు మేము వాయులింగం దర్శించుకున్నాము. తర్వాత మళ్ళీ గోమాత ఉన్నది అక్కడ. గోమాత బయట ఉంటే కలిసారు. ఇప్పుడు 6 అవుతుంది, మొత్తం ఆల్మోస్ట్ వెలుతురు వచ్చేసింది. 6 గంటల 10 నిమిషాలకు ఇక్కడ ఐ లవ్ తిరువన్నమలై టీవీ మలై ఉంది కదా, అక్కడ ఫోటోలు దిగాము మేము అందరం ముగ్గురం. తర్వాత చంద్రలింగాన్ని దర్శించుకున్నాము 6:15కి. 6 గంటల 16 నిమిషాలకు చంద్రలింగం దగ్గర ఫోటో దిగాము. మళ్ళీ కంటిన్యూ వాక్ చేస్తున్నాము. ఇప్పుడు సుమారు 6 గంటల 25 నిమిషాలు అవుతున్నది. ఇప్పుడు 6 గంటల 33 నిమిషాలకు మేము ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాకు రైట్ సైడ్లో ఉన్న గిరికొండ సేమ్ శివుని ఆకారంలో కనబడుతుంది. అది కూడా వీడియో తీసుకున్నాము, ఇప్పుడు మీరు చూస్తారు. చూడండి, అప్పుడు సమయం 6 గంటల 33 నిమిషాలు. ఆ గుట్టలోనే శివుని రూపం కనబడుతుంది. చూడండి, దూరం నుండి మా వాళ్ళు అక్కడ ఆ గిరికి నమస్కారం చేశారు. మాతో పాటు చాలామంది కూడా ఆ శివుని చూసి పరవశించిపోయారు. చాలామంది భక్తులు అరుణాచలానికి వస్తున్నారు. మేము 2 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత అక్కడ గుట్టలో శివుని రూపం కనబడుతుంది. ఆ గిరి సాక్షాత్తు శివుని రూపమే. ఆ శివుడే ఆ గిరిలో కొలువై ఉన్నాడు. అందుకే అదిగో చూడండి, దూరం నుండి శివుడు అక్కడ ఉన్నట్టు చూడండి. చాలామంది మొక్కుతున్నారు, మీకు దూరం నుండి కనబడుతుంది. చూడండి, చూసారా శివుని రూపం ఆ గిరిలో. నిజంగా అదృష్టమండి, మాకు ఆ భాగ్యం కలిగింది. అలాగే అక్కడ నుండి మేము కుబేరలింగంని దర్శించుకున్నాము 6:40కి. కుబేరలింగం దర్శించుకున్న తర్వాత మళ్ళీ వాకింగ్లో బయలుదేరాము. ఇప్పుడు సమయం సుమారు 7 గంటల 10 నిమిషాలు అవుతుంది. చిన్నగా ఎండ కూడా రావడం స్టార్ట్ అయింది. గమనించారా, ఎండ కూడా కొడుతున్నది.
చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. మా చిన్నన్నయ్య ముందు వెళ్ళాడు, చిన్న వదిన సంజన, అలాగే మా పెద్ద వదినను అన్నయ్య వెనకాల వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక లొకేషన్ బాగుంటుంది. మేము కుబేరలింగం అయిపోయిన తర్వాత ఈశాన్య లింగానికి వెళ్ళే ముందు మాకు రైట్ సైడ్లో మళ్ళీ గిరికొండ, అక్కడ లొకేషన్ చాలా బాగుందండి. సో ఇక్కడ మళ్ళీ మేము ఇక్కడ ఆగి మేము ఫోటోలు కూడా తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు మీకు కనపడుతుంది అటు రైట్ సైడ్లో. ఇప్పుడు 7:15 అవుతుంది, 7 గంటల 15 నిమిషాలు. ఇదిగో ఆ లొకేషన్ దగ్గర మేము ఫోటోలు దిగాము. చిన్ననే వచ్చిండు. సో సంజన, చిన్న వదిన, పెద్ద వదిన నైట్ లైన్ కాల వస్తున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. చాలామంది భక్తులు నడుస్తూనే ఉన్నారు. మొత్తానికైతే ఎండ స్టార్ట్ అయింది. 7:15కి మేము ఇక్కడ ఫోటోలు దిగాము. ఫోటోలు దిగి మళ్ళీ ఇక్కడ నుండి నడుచుకుంటూ ఈశాన్య లింగానికి బయలుదేరాము. చూపిస్తున్నారు చూడండి, అదిగో లొకేషన్. ఇక్కడ లొకేషన్ అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి మాకు. గ్రూప్ ఫోటో కూడా దిగాము, అలాగే అందరం సింగిల్ కూడా దిగాము. కపుల్స్, పెద్దన్నయ్య పెద్ద వదిన, చిన్నన్నయ్య చిన్న వదిన, నేను సంజన. ఇది ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత దిగాము. పెద్దన్నయ్య పెద్ద వదిన, చిన్నన్నయ్య చిన్న వదిన, నేను సంజన. మళ్ళీ గ్రూప్ ఫోటో కూడా దిగాము. ఈశాన్య లింగం మాకు సుమారు 7 గంటల 33 నిమిషాలకు, అంటే 33 నిమిషాలకు మేము ఫోటో దిగాము. సో 7:30కు మాకు దర్శనం జరిగింది ఈశాన్య లింగం. సో ఇక్కడ నుండి మేము మళ్ళీ వాక్ చేసుకుంటూ బయలుదేరుతూనే ఉన్నాము. ఇప్పుడు సమయం సుమారు 7 గంటల 50 నిమిషాలు అవుతుంది. వాకింగ్ చేస్తూనే ఉన్నాము. చూడండి, చాలామంది భక్తులు వాకింగ్ చేస్తున్నారు. మొత్తానికైతే మాకు ఈ గిరి ప్రదక్షిణ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఎలాంటి ప్లానింగ్ లేకుండానే అనుకోకుండా అనుకున్నాము. మేము తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అక్కడి నుండి మేము మళ్ళీ తిరుమల కొండ నుండి కింద తిరుచానూరు అమ్మవారిని దర్శించుకొని డైరెక్ట్ మళ్ళీ బస్టాండ్కి వచ్చాము. తిరుపతి బస్టాండ్కి పైన తిరుమల కొండ పైన వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెహికల్ మమ్మల్ని బస్టాండ్లో డ్రాప్ చేశారు. సో అక్కడి నుండి మళ్ళీ బస్సులో బయలుదేరాము అరుణాచలంకి. సుమారు మేము అక్కడ 3:30కి అలా బయలుదేరాము. సో మధ్యలో మాకు బస్సు టైర్ పంక్చర్ అవ్వడం వల్ల ఒక 1 అవర్ డిలే అయింది. సో దానివల్ల మేము 9:30, 9:45కి అరుణాచలంకి అయితే చేరుకున్నాము. అరుణాచలం చేరుకుని అక్కడ నుండి మేము నైట్ అందరం అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి ఇంకా డైరెక్ట్ ఎవరు పడుకోకుండానే డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్ 12 తర్వాత, అంటే మేము సండే నైట్ రీచ్ అయినాం కాబట్టి 12 తర్వాత అందరం రీచ్ అయ్యాము. అదిగో రాజగోపురం కనబడుతుంది చూడండి. ఇప్పుడు సమయం సుమారు 7 గంటల 53 నిమిషాలు అవుతుంది. రాజగోపురం. మా వదిన సంజన వాళ్ళు ఇంకా వెనకాలే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు 7 గంటల 53 నిమిషాలు అవుతుంది. రాజగోపురం అక్కడ ఉందండి. మేము నైట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 1:30కే బయలుదేరాము. ఇప్పుడు సమయం సుమారు 8 గంటల 10 నిమిషాలు అవుతుందండి. ఇదిగో రాజగోపురం ముందర అమ్మ నాన్న పిల్లలందరినీ పట్టుకొని ఉన్నారు. సో వీళ్ళు నిద్రపోయి ఇప్పుడే లేచారు. చూడండి, అదిగో రాజగోపురం. ఇప్పుడు సమయం 8 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంకా మేము ఇక్కడ నుండి మళ్ళీ అందరూ వెనకాల అన్నయ్య వాళ్ళు అండ్ వదినలు సంజన వచ్చాక పిల్లల్ని తీసుకొని మేము డైరెక్ట్ లోపలనే అరుణాచలం మందిరం లోపల అక్కడే తిన్నాము. అందరం తిని దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం అవుతుందండి. 2 గంటల 25 నిమిషాలకు మేము మోక్ష మార్గానికి వచ్చాము. యాక్చువల్లీ మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పిల్లలు లేరు కదా, పిల్లలు లేకుండా మేము మోక్ష మార్గం చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు. సో పిల్లల్ని కూడా తీసుకువద్దామనే ఉద్దేశంలో మేము మోక్ష మార్గానికి వెళ్ళకుండా డైరెక్ట్ మేము బయలుదేరాము.
సో స్వామివారి దర్శనం అయితే మాకు ఒక 3 అవర్స్ పట్టిందండి. 3.5 అవర్స్ పట్టింది. అరుణాచలేశ్వరుని దయ వల్ల మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలందరినీ తీసుకొని మేమందరం అమ్మ నాన్న తీసుకొని ఆటో మాట్లాడుకొని ఆటోకి అయితే బయలుదేరాము. సో మోక్ష మార్గం వచ్చిన తర్వాత ఈ మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు కొంచెం ఖాళీగా ఉంది. ఒక 5-10 మంది అంతవరకు ఉన్నారు. సో ఎండ కొట్టడం వల్ల ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు తొందరగా మోక్ష మార్గం కూడా తొందరగా జరిగింది. లేకుంటే నైట్ చాలా మంది ఉంటున్నారండి. మినిమం ఒక 100 మంది అయితే ఉంటున్నారు కంటిన్యూ లైన్. మెల్లమెల్ల వచ్చేసరికి ఇక్కడ ఒక 1 అవర్ పడుతుంది. అందువల్ల మేము మోక్ష మార్గంకి వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళాము. దర్శనం అయిన తర్వాతనే పిల్లల్ని కూడా తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో మేము మళ్ళీ మోక్ష మార్గానికి వచ్చాము. సో మోక్ష మార్గంలో అందరం మోక్ష మార్గం నుండి బయలుదేరాము. మేము పొద్దున ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకున్నప్పుడు కొంచెము డిలే అయింది. అందరూ దర్శించుకుంటూ ముందు వెళ్ళడం వల్ల నేను కొంచెం వెనకాల రావడం వల్ల అక్కడ ఫోటో దిగడం మర్చిపోయాము. సో మళ్ళీ మేము ఇప్పుడు ఇక్కడ మోక్ష మార్గం నుండి మళ్ళీ రాజగోపురానికి వెళ్ళాము. సో అక్కడ ఇంద్రలింగం దగ్గర కూడా ఫోటో దిగాము. అలాగే రాజగోపురం దగ్గర కూడా ఫోటో దిగాము. మాకు మళ్ళీ మండే ఈరోజు మా పాప ఏడ్చింది. కొంచెం అక్కడ ఆశ్చర్యంగా చూస్తున్నది, ఏడుస్తున్నది. మా పెద్దన్నయ్య లాస్ట్ చివరన మోక్ష మార్గం ద్వారా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఒక నానుడి. సో నేను కూడా వచ్చాను. మోక్ష మార్గం నుండి వచ్చిన తర్వాత ఈరోజు మాకు సాయంత్రం 6:15కి రిటర్న్ జర్నీ ఉందండి. సో మేము మళ్ళీ ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఆవులూరుపేట బైపాస్ చేసుకున్నాము. ఇదండి ఇంద్రలింగం దగ్గర ఫోటో దిగాము. రాజగోపురం దగ్గర కూడా దిగాము. రిటర్న్ జర్నీలో మా వదినలు అండ్ సంజన ఫోటో దిగారు. ఇదిగోండి బస్సు కూడా వస్తున్నది. మా రిటర్న్ జర్నీ బస్సు వచ్చేసింది. 6:15 అండి, కరెక్ట్ 6:15 6:10కే మాకు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. బిఎస్ఆర్ ట్రావెల్స్. సో అందరం స్లీపర్ క్లాస్ చేసుకున్నాము. రిటర్న్ జర్నీలో ఫోటో దిగారు. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేశారండి. ఇదిగో మా జర్నీ మార్నింగ్ మళ్ళీ 7 AM అవుతుందండి. ఈరోజు మంగళవారం. మేము సోమవారం రోజు బయలుదేరాం. నిన్న 6:15కి. మంగళవారం రోజు పొద్దున 7 గంటలకి లేచారు. మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు స్లీపర్ క్లాస్లో. మొత్తానికైతే మా జర్నీ చాలా బాగా జరిగింది ఆ ఈశ్వరుని దయ వల్ల. మొత్తానికి మాకు మా యాత్రలు అయితే చాలా బాగా జరిగాయి. మేము తిరుమల యాత్ర బాగా జరిగింది. తిరుపతిలో కూడా మేము 7 ప్రదేశాలు చూసాము. అక్కడ ఆకాశగంగా, పాప వినాశనము, జపాలి, హనుమాన్, వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకా శిలాతోరణం, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, ఇలా మేము అన్ని దర్శించుకొని మళ్ళీ అరుణాచలం వచ్చి ఈ విధంగా మేము